రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయినరు, 26 మెంబర్స్ సిఆర్టీకి చనిపోయినరు. ఇవాళ ఇక్కడ వాళ్ళ గురించి చూసేటోళ్ళు లేరు, వాళ్ళ గురించి పట్టించుకుంటోళ్ళు లేరు. కానీ డబ్బులు మాత్రం లేవు అననికి లేదు. ఎందుకంటే ఐడి రైడ్లు అవుతున్నాయి, ఈడీ రైడ్లు అవుతున్నాయి, ఈరోజు పైసలు వస్తున్నాయి, వాళ్ళ దగ్గర లేనిదే దొరుకుతాయి ఈరోజు. కాబట్టి ఒకసారి రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ తిప్పల వాళ్ళ బాధ ఏ విధంగా ఉన్నది ఒకసారి చూద్దాము. ఒకసారి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యమ నాయకుడు కందుకూరి దేవదాస్ గారితో మాట్లాడదాము. ఇంకా ఎవరైనా ఫోన్ చేయాలనుకున్నా ఫోన్ చేయండి, నేను నిస్సందేహంగా మీకు జవాబు చెప్తా. నా నంబర్ 9866323813కి మీరు ఫోన్ చేయండి. నేను ఈ అంశం పైన ఏ డౌట్ ఉన్నా నేను చెప్తా. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంది, రాష్ట్రం ఈరోజు అప్పులపాలు అవుతూ ఉంటుంది. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు బక్కా జడ్సన్ సార్, దేవదాస్ అన్న. మీరు లైవ్లో ఉన్నారన్నా. ఒకటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు టీఏలు డిఏలు అడిగితే నన్ను కోసిన రూపాయి వెళ్ళది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటారు. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ 14,000 ఉంటే అటు ఇటు చేసి 1000 మందికి వాళ్ళ తిప్పల పడి వాళ్ళు 1000 మంది తెచ్చుకున్నారు. ఇంకో 13,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్కి మా దగ్గర పైసలు లేవంటారు, డబ్బులు లేవంటారు. మీరు సచ్చినా మాకు పర్వాలేదంటారు. మరి గత వారంలో ఏ టీవీలో కూడా ఏ దమ్మున్న ఛానల్లో కూడా ఎక్కడ కూడా వస్తలేదన్నా. గత వారము ఢిల్లీ గుర్గాంలో బట్టి గారి ఇంటి అత్తగారి ఇంటి మీద ఐటీ రైడ్లు జరిగినాయి. యాక్చువల్గా వాళ్ళది బట్టి గారిది వాళ్ళ మిసెస్ది బషీర్బాగ్ల చిన్న బట్టల దుకాణము. అటువంటిది ఐటీ రైడ్లు జరిగినాయి అంటే పైసలు ఉంటేనే కదా నయ్యేది. మరి ఐటీ రైలు ఢిల్లీలో అక్కడికి పైసలు ఎట్లా పోయినాయి, ఏ విధంగా పోయినాయి, ఏ కమిషన్లో పోయినాయి? ఈరోజు మీకేమో పైసలు ఇయ్యనికేమో మీకు పైసలు ఉండయి, చనిపోతూ ఉంటుండ్రు. ఈరోజు ఏందన్న పరిస్థితి? మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? నిజంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారా, లేవనుకుంటున్నారా, లేకుంటే దాచుకుంటున్నారా అనుకుంటున్నారా, మీకు కావాలనే ఇస్తలేరు అనుకుంటున్నారా? ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలను నన్ను కోసిన డబ్బులు లేవు అనడం అనేటువంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనడం అనేటువంటిది సబబు కాదు. ఆ మాటలు అనడానికి అంటే దాన్ని ఎవరు కూడా దాన్ని ఒప్పుకోవడం లేదు. అది అంత హోదాలో రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉండి కూడా ఆ మాటలు మాట్లాడడం అయితే అది సరైన విధానం కాదని మేము రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన దాన్ని భావిస్తున్నాము. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని